సినిమా తెలుగు డబ్ అనగానే ఇది యాక్చువల్లీ ఎన్టీఆర్ గారు డబ్బింగ్ చెప్తున్నారనే ఒక మాట బాగా వచ్చింది, స్ప్రెడ్ అయింది. కానీ చూస్తే వాయిస్ వేరే వాళ్ళది ఉంది. ఏంటి ఎవరు? ఏమో అయితే నేను పొద్దున్న చూసి షాక్ అయ్యాను. ఎందుకంటే మేము గమ్మున ఆయన్ని అప్రోచ్ అవ్వడం కానీ బికాజ్ వీ నో దట్ చాలా బిజీ ఉన్నారు ఆయన. ఫైటర్ షూటింగ్‌లో ఉన్నట్టున్నారు. అది ఎక్కడ మరి సోషల్ మీడియాలో ఎందుకు పెనెట్రేట్ అయిందో తెలీదు. కొంతమంది మీకు ఈరోజు సోషల్ మీడియా తెలిసిందే. అసలు మా ఇద్దరి ప్రస్తావన కూడా లేకుండా వాళ్ళకి వాళ్ళు యేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఆహ్, ఎందుకంటే మాకున్నది చాలా షార్ట్ టైమ్. ఈ షార్ట్ టైమ్‌లో ఏది బెస్ట్ చేయగలమో చూస్తున్నాం గానీ, గమ్మున పొరపాటున కూడా అట్లాంటిది మేము ఆయన్ని అప్రోచ్ అవ్వడం గానీ, అట్లాంటిది అసల లేదా ఆయన ఇది చెప్పడం గానీ, ఇది లేదు. అదెక్కడో సంథింగ్ రాంగ్ కమ్యూనికేషన్ అదంతా కూడా. వాసు గారు, ఈ సినిమా రిలీజ్ అవ్వగానే హిందీ వర్షన్ రిలీజ్ అవ్వగానే చాలామంది తెలుగు వర్షన్ కోసం చాలా డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో గాని అంతా. చాలా బట్ ఇది మీరు తీసుకోవడమే పిక్ చేసుకోవడం కొంచెం డిలే అయింది. లేట్ అయింది. లేట్‌గా వస్తున్నారు. సో, ఇప్పటికే కొంతమంది చూసేసారు హిందీ వర్షన్ తెలుగు రాకపోయినా. సో, లేట్ అయింది. ఎందుకు అంత అప్రోచ్ లేట్ అయింది? అంటే ముందు నుంచి అంటే వన్ థింగ్ నేను చూస్తాను కూడా ఒక 4, 5 డేస్ లేట్ అయ్యాను. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే చేద్దాం అనుకున్న తర్వాత ఇదివరకు అంత ఈజీగా లేదు. ఇప్పుడు సెన్సార్ ప్రాసెస్ గానీ ఇయన్నీ కూడాని. అండ్ అట్ ద సేమ్ టైమ్ క్వాలిటీతో ఇది చేయాలి డబ్బింగ్. అందుకని డబ్బింగ్ కూడా నియర్లీ డే అండ్ నైట్ కష్టపడుతున్నా కూడా స్టిల్ వి ఆర్ ఇన్ ఎ వెరీ టైట్ సిట్యుయేషన్. అండ్ సెకండ్ థింగ్ కొంచెం నేను చూడటం లేట్ అయింది. లేదంటే ఫస్ట్ డే నేను చూసుంటే మాత్రం డెఫినిట్‌గా కొంచెం 1 వీక్ ఎర్లీగా తీసుకొద్దును దీన్ని. సో, మీరు చూడడం లేట్ అయిందంతే. యాహ్! వాసు గారు జనసేనకి సంబంధించి జనసేన యానివర్సరీ రాబోతుంది. దానికి సంబంధించి సెలబ్రేషన్ సంబంధించి మీకు బాధ్యతలు అప్పగించారని బయట వినిపిస్తుంది. ఎలా ఉండబోతుంది సెలబ్రేషన్స్ అవన్నీ? నాకు పబ్లిసిటీ అండ్ సోషల్ మీడియా బాధ్యతలు అప్పచెప్పారు. పర్టిక్యులర్ సభకు సంబంధించి. ఐ విల్ గివ్ మై బెస్ట్ సపోర్ట్. అండ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఆవిర్భావ సభ కాబట్టి డెఫినెట్‌గా అందరూ కూడా చాలా హ్యాపీ మూడ్‌లోని అండ్ చాలా గట్టిగా, పెద్దగా ఒక చరిత్రలో నిలిచిపోయే ఒక విధంగా తయారు ఈ సభ జరుగుద్దని చెప్పి అనుకుంటున్నాను. చాలా గ్రాండియర్‌గా ఉండబోతుంది. చాలా గ్రాండ్‌గానే చేస్తారని అంటే నాకు ఆ వైబ్స్ అయితే తగులుతున్నాయి. వాసు వాసు గారు గారు, వాసు గారు ఇక్కడ అమ్మ అమ్మ నాకే ఈ డిమాండ్. అయితే యాక్చువల్లీ చావా లాంటి ఇంత పెద్ద మూవీ వస్తున్నప్పుడు బేసికల్లీ మన తెలుగులో ఏ మూవీ వచ్చినా కూడా ఆల్ లాంగ్వేజెస్లో పాన్ ఇండియా మూవీగా వస్తుంది. కానీ చావా లాంటి ఇంత పెద్ద సినిమా వస్తున్నప్పుడు ముందే మన తెలుగు ప్రొడ్యూసర్స్ కావచ్చు, బ్యానర్స్ ఎందుకు ముందుకు వెళ్ళలేదు? అంటే ఈ మూవీ మీద డౌట్ ఉండి బాక్స్ ఆఫీస్ని సేక్ చేస్తే తీసుకుందామని చూసారా ఎట్లా అసలు? అంటే ఐ థింక్ ఇప్పుడు హిందీ నుంచి తెలుగుకి రావడం చాలా హిందీ నుంచి సౌత్ లాంగ్వేజెస్‌కి అంటే రావడం చాలా బాలీవుడ్ తక్కువ. మూవీస్ మీద నమ్మకం లేదా అనే టాక్ కూడా నడుస్తుంది. అంటే వాళ్ళది ఎట్లా ఉంటుందంటే హిందీ మూవీ అనేది ఐదర్ తమిళనాడు అవ్వచ్చు లేదా బెంగుళూరు గానీ, ఇక్కడ గానీ ఆల్రెడీ వాళ్ళది ఆల్రెడీ పాన్ ఇండియన్ ఫిల్మే వాళ్ళది. ఒక సింగిల్ లాంగ్వేజ్‌లోనే వాళ్ళు ఇండియా అంతా కూడా జనరల్‌గా రిలీజ్ చేస్తారు. బట్ నేను ఈ సినిమా ఎస్పెషల్లీ తెలుగుకి తీసుకొస్తున్నప్పుడు నేను చెప్పింది ఏంటంటే డెఫినెట్‌గా ఇప్పుడు మేము ఎట్లాగైతే హిందీకి తెలుగు సినిమాని తీసుకెళ్ళి ఒక క్వాలిటీతో డబ్బింగ్ చేస్తే ఎంత బా ఆడుతుందో, హిందీలో కూడా పొటెన్షియల్ ఉన్న సినిమాలు నిజంగా తెలుగుకి అంటే వాళ్ళెప్పుడు చేసే తప్పేంటంటే డబ్బింగ్ చేయడంకి ఒక అథెంటిక్ ప్రొడ్యూసర్ ఇక్కడ ఉండి దాన్ని లాంచ్ చేస్తే, ఒక మంచి డిస్ట్రిబ్యూటర్స్ కానీ, ఒక ప్రొడ్యూసర్ కానీ దాన్ని ఓన్ చేసుకొని గనక సినిమాని లాంచ్ చేస్తే అది చాలా డిఫరెంట్ చాలా వేరేగా ఉంటుంది. హిందీ సినిమాలు కూడా ఇంతకుముందు డబ్బింగ్ అయ్యి వచ్చినాయి గానీ, ఇక్కడ దాన్ని అడాప్ట్ చేసుకొని, ఇక్కడ దాన్ని లాంచ్ చేయడంలో ఫెయిల్ అయ్యారు చాలా సార్లు. సో, అందుకని చెప్పి మొన్న అది నేను క్లియర్‌గా వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయడం కూడా జరిగిందన్నమాట. లేదంటే మేము అడాప్ట్ చేసుకొని వి విల్ రిలీజ్ ఇట్ యాస్ అవర్ ఓన్ ఫిలిం. అండ్ నిజంగా రియల్లీ థాంక్స్ టు ద మ్యాడ్ డాగ్. ఎందుకంటే మీరు చూస్తే ఇప్పుడు గీతార్ట్స్ బ్యానర్ వాళ్ళు రైట్ సైడ్‌లో ఇచ్చారు. అంటే ఒక సినిమాకి ఏంటంటే పోస్టర్‌కి మాకు లెఫ్ట్ సైడ్ అప్‌లో ఉంటే గనక అది మెయిన్ బ్యానర్ అని లెక్క. నేను ఫస్ట్ వాళ్ళకి పోస్టర్ ఏసి పంపించినప్పుడు గీతార్ట్స్ నేను రైట్ సైడ్ ఏసి పంపించాను. బట్ వాళ్ళు గీతార్ట్స్ మీద ఉన్న రెస్పెక్ట్ కొలిది దే చేంజ్డ్ ఇట్ టు ద లెఫ్ట్. వాళ్ళది చాలా మంచి కంపెనీ మ్యాడాక్ అనేది యూ నో దట్ వెరీ బిగ్ కంపెనీ. బట్ దే ఆల్సో రెస్పెక్టెడ్ గీతార్ట్స్ వెరీ. అండ్ లేదంటే ఇది తెలుగుకి వెళ్తున్నారు కాబట్టి యువర్ బ్యానర్ ముందే ఉంచండి అని చెప్పి దే రెస్పెక్టెడ్ అస్ అవర్ బ్యానర్ సో మచ్. అండ్ ఐఎమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మీడియా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద మ్యాడాక్ ద వే దే గేవ్ అస్ ద రెస్పెక్ట్. అయితే డబ్బింగ్ ఎవరెవరితో చెప్పించారండి? ఎందుకంటే ఆర్టిస్ట్ అంటే ట్రైలర్‌లో కొంతవరకు చూస్తున్నాము Yeah. డబ్బింగ్ విషయంలో. అంటే ఇదేదో యాక్టర్స్‌తో ఇలా కాదండి. వెరీ క్లియర్‌గా డబ్బింగ్ ప్రొఫెషనల్స్‌తోనే మొత్తం హ్యాండిల్ చేసాము. ఇంకా జరుగుతోంది కాబట్టి ఐ థింక్ రేపు మొత్తం రిలీజ్ చేస్తాం. ఎవరెవరు ఏ వాయిస్‌లు చెప్తున్నారనేది. వాసు గారు, యాక్చువల్‌గా అంటే ఇలాంటి సినిమాలు తీసినప్పుడు కొంచెం హిస్టారికల్ గాని ఇలా వెళ్ళినప్పుడు ఈ సినిమాలు ఈ మధ్య అంటే ఇవి ప్రాపగండా ఫిలిమ్స్ అని బయట కొంచెం సూడో మేధావులు లాంటి వాళ్ళు క్రిటిసైజ్ చేయడం అనేది ఎక్కువ అవుతుంది. సో ఈ సినిమా కూడా మీద కొన్ని
కాంట్రవర్సీ వచ్చు, అంటే ఫిక్షన్ ఎక్కువ పెట్టారు అది ఇది. అంటే అలాంటివి వచ్చినప్పుడు ఒక ప్రొడ్యూసర్గా మీరు ఎలా స్పందిస్తుంటారు? అంటే ఒక సినిమాని చాలా కష్టపడి తీస్తుంటాం కదా చాలామంది, అంటే నెక్స్ట్ జనరేషన్కి ఏదో చెప్పాలి ఈ సినిమా మీద అని చెప్తున్నప్పుడు. అంటే నేను నిజంగా ఈ సినిమా చూసినప్పుడు అయితే నేను సింబోజీ బుక్ నేను 1 ఇయర్ బ్యాక్ ఎప్పుడో చదివాను. ఎక్కడో ఏంటంటే అరే భలే ఉంది, నిజంగా ఇట్లాంటి సినిమాలు ఇట్లాంటి కథని సినిమాల కింద తీసుకుంటే బాగుంటుంది కదని నాకు 1.5 ఇయర్ క్రితం, నాకు కరెక్ట్గా టైం లేదు కానీ అనుకున్నాను. బట్ ఎప్పుడైతే చావా అనేది ఒకటి జరుగుతుంది ఆల్రెడీ అని తెలిసినప్పుడు ఐఎమ్ వెయిటింగ్ ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పి. నేను సినిమా చూసినప్పుడు ఇది ఎంత ఫ్రిక్షన్ ఉంది, ఎంత ఒరిజినల్ ఉంది, అన్నిటికన్నా కూడా ఒక సినిమాగా మాత్రం చాలా మంచి సినిమా. అంటే ఒక టెక్నికల్ వాల్యూస్ కానీ, ఒక స్క్రీన్ ప్లే వాల్యూస్లో కానీ చాలా చాలా మంచి సినిమా. సో నేను అపార్ట్ ఫ్రమ్ ద ఎక్కువ కాంట్రవర్సీ ఆర్ ఎక్కువ దీని మీద ఉన్న కామెంట్స్ అన్నిటికన్నా కూడా ఒక మంచి సినిమాని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి, అక్కడ వరకు నేను ఆలోచించాను అంతే.